ఒక రాక్షస క్రీడ ఆడటానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, మసిబూసి మారేడుకాయ చేయాలని, అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడానికి సర్వ ప్రయత్నాలు చేసే దాంట్లో ముఖ్యంగా యువత మీద మానసికమైనటువంటి వ్యధని కలగజేయడానికి ఒక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ ఉంది ప్రభుత్వం మీద. ఏమిటి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే, మెగా డిఎస్సి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు మనం చెప్పాం, కూటమి నాయకత్వం ప్రభుత్వంలోకి వచ్చినట్లయితే మెగా డిఎస్సిని నిర్వహిస్తాం. ఆ చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయడానికి మీ అందరి ఆశీస్సులతో ఏర్పడ్డటువంటి కూటమి నాయకత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మెగా డిఎస్సి మీద నోటిఫికేషన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధులై సంతకం కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత కొంత జాప్యం ఏర్పడటం వల్ల 25 జూన్ పరీక్ష నిర్వహించేటప్పటికే సంవత్సర కాలం అయింది మనం వచ్చేటప్పుడు. దాని మీద చిలవలు పొలవలు యువతని రెచ్చగొట్టడానికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు, లేకపోతే మెగా డిఎస్సి పెడతామన్నారు. ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తుందని చెప్పడానికి ప్రయత్నం ప్రారంభించిన సందర్భంలో మనం చెప్పాం, అప్పుడే కేటగరైజేషన్ మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేటగరైజేషన్ ఆల్మోస్ట్ సింగిల్ మ్యాన్ కమిటీ వేస్తే అది ఒక 6 months డిలే అవటం, వాళ్ళు ఇచ్చిన వెంబటే మనం నోటిఫికేషన్ని ఇవ్వటం కూడా జరిగింది. గతంలో కూడా మనం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి అంటే దీని బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు నాయుడు గారు వేరే రకంగా మాట్లాడుకోవడానికి ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా రైట్ లేదని చెప్పి నేను అనుకుంటా. ఎందుకంటే 1,86,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎందుకంటే నేను 7 సార్లు కంటెస్ట్ చేయడం జరిగింది. 3వసారి ఎప్పుడో కంటెస్ట్ చేసేటప్పుడు నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఒక టీచర్ గారు ఉన్నారు. వెళ్ళంగానే ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పిఆర్సీ లేదు, డిఆర్ లేదు, రకరకాలుగా ఆమె యొక్క మనసులో ఉన్న భావనలు వ్యక్తం చేస్తే నేను మెల్లిగా అడిగాను, మా ఈ టీచర్ ఉద్యోగం ఎప్పుడు వచ్చింది అని అడిగాను. అంటే ఆమె వచ్చిందండి, ఇప్పుడే మీ ప్రభుత్వంలోనే వచ్చిందా. ఓ, ఎట్లా వచ్చిందమ్మా అన్న. అంటే నా ప్రతిభ బట్టి వచ్చింది, నా యొక్క మార్కులను బట్టి వచ్చింది, నాకు ఎవరు కూడా సహాయం చేయలేదు. అంటే సహజంగా ఉద్యోగాలన్నీ పక్షపాతంతోనో లేకపోతే బంధుప్రీతితోనో స్వార్థంగానో మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటామమ్మా, మరి నీకు ఎట్లా వచ్చింది, అట్లా నీకు సపరేట్గా ఏమైనా వచ్చిందా అంటే, లేదండి అందరికీ అట్లాగే వచ్చిందా. ఎవరిచ్చారు ఆ పాత్ర ఎవరు పోషించారంటే ఇక అప్పుడు మెల్లిగా తగ్గి చంద్రబాబు నాయుడు గారి వల్లే నాకు ఉద్యోగం వచ్చిందండి అని చెప్పాను. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే, గతంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఉద్యోగం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కానీ ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో కానీ ఏ ఉద్యోగ అవకాశం కల్పించబడ్డా కూడా నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఎలాంటి అవినీతికి కానీ బంధుప్రీతికి కానీ ఆస్కారం లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని. అంతేకాకుండా మనం ఏ రకంగా మనం వ్యవహరించాం, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా జరగనటువంటి రీతిలో ఈ కూటమి నాయకత్వంలో కేవలం 148 రోజుల్లోనే పరీక్ష మొదలుపెట్టిన కాడి నుంచి ఉద్యోగం ఇచ్చేంత వరకు కూడా 145 రోజుల్లోనే. అంతేకాకుండా ఆ మధ్యలో దాదాపు ఒక 30-40 కేసులు డిలే చేయడానికి వేస్తే వాటిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టి ఏ ఒక్క కేసు లేకుండా ఏ ఒక్క రిమార్కు లేకుండా ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కిందని చెప్పినాను. అంతేకాకుండా ఇది ఒక ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఆ సీటు మీద పేరు రాసి మనం ఎక్కడా చూడం. ఎప్పుడైనా వేదికల మీద మేము ఎక్కడైనా సీఎం గారి మీటింగో పిఎం గారి మీటింగో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఎమ్మెల్యే గారు, నర్సాపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారి పేరు అక్కడ ఉంటుంది, వెళ్ళి దాంట్లో కూర్చోండి. ఒక టీచరు ఉద్యోగం వచ్చినటువంటి టీచర్కి జిల్లాల వారీగా ఆసనాలు వేసి ఆసనం మీద పేరు పెట్టి, అంతేకాకుండా ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో లేకపోతే భర్తలు ఉన్నారో లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక సముచితమైన స్థానాన్ని కలగజేసి
ఆ రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని. ఈ రకంగా మనం ఎక్కడ ఒక చిన్న పొరపాటు లేకుండా డిఎస్సిని నడపడమే కాకుండా డిఎస్సి నడిపినటువంటి ప్రవేశం ఏ రకంగా ఎగ్జామ్ ఏ రకంగా కండక్ట్ చేసామనేది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. నీకు వచ్చిన ప్రశ్నపత్రాలు నాకు వస్తుందో రాదో తెలీదు. ఇది లైక్ ఎ జంబ్లింగ్ కాన్సెప్ట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్ జరిపిన విధానంలో కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయేలాగా సెంటర్స్ని ఐడెంటిఫై చేయటం కానీ, ఆ సెంటర్స్లో కండక్ట్ చేసిన విధానం కానీ, తర్వాత మెరిట్ లిస్టు ఎంతమంది అయితే అప్లికేషన్స్ తీసుకుని 6 లక్షల మంది అప్లికేషన్స్ తీసుకొని ఎంతమంది అయితే ఎగ్జామ్ అపీర్ అయ్యారో 0 to టాప్ టు 0 లిస్ట్ అవుట్ చేసినటువంటి మొట్టమొదటి నాయకత్వం ఈ కూటమి నాయకత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ హ్యావింగ్ ఎనీ కన్ఫ్యూజన్. ఫస్ట్ 99.5 వచ్చింది అనుకోండి, కింద 0 వచ్చింది అనుకోండి, 0 ఎవరికి వచ్చింది, మధ్యలో 20 ఎవరికి వచ్చింది, 30 ఎవరికి వచ్చింది, 31 ఎవరికి వచ్చింది, 32.3 ఎవరికి వచ్చింది, 4 ఎవరికి వచ్చింది, ఆ రకంగా ప్రతి వ్యక్తికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా మనం ఫస్ట్ మెరిట్ లిస్ట్ అంటే టోటల్ లిస్టు, మెరిట్ లిస్టు దాని నుంచి మెరిట్ లిస్టును చూసుకునేలాగా అవకాశం కల్పించినటువంటి డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎంటైర్ 77 ఇయర్స్లో మనం చూసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్కి కూడా ఈ రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. అలాంటి ట్రాన్స్పరెన్సీ ఈ రోజున ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన విధానం. ఆ తర్వాత లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, జిల్లాల వారీగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా ఎట్లా ఇచ్చేశారు, ఎక్కడ కూడా ఎలాంటి అంబిగ్యూటీ కన్ఫ్యూజన్ లేకుండా సర్టిఫికేట్స్ మీరు ఏ రకంగా ఏ గ్రూప్లో ఏ సోషలా బయాలజీయా సైన్స్ ప్రకారం కానీ లేకపోతే బీఈడి ఏంటి అట్లా అన్నిటినీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ వితిన్ ద టైంలో ఎవరికి కూడా మాకు నష్టం జరిగింది అనే భావన లేకుండా